హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు ఎంతో టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా పెట్టేయొచ్చండి. కొంచెం తినేవాళ్ళు కూడా ఎక్కువ తినేంతలాగా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. ప్రాసెస్ అనేది క్లియర్‌గా చూస్తేనే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. కుక్కర్ పెట్టుకొనేసి ఫస్టు మసాలాలన్నీ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత హ్మ్, ఆహ్, క్యాష్యూ వచ్చేసి మనం ఆప్షనల్ అండి. వేసుకుంటే ఏసుకోవచ్చు. లేదంటే లేదు. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి. అలానే కారానికి తగ్గట్టుగా ఆహ్, 6, 7 వరకు మనం చిల్లీనైతే ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలండి. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టమోటా కట్ చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ అక్కర్లేదు. ఒక్కటైతే కొంచెం ఫ్లేవర్ కొంచెం చేంజ్ అయ్యి మనకి బావుంటుంది. ఒక టమోటాను వేసుకొని అది బాగా మగ్గేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. ఇది కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 10 మినిట్స్ టైం వరకు మనం రైస్‌నయితే కడిగేసి శుభ్రంగా నానబెట్టయితే పక్కన పెట్టుకొని ఉంచానండి ఆల్రెడీ. ఇప్పుడు ఇది త్వరగా ఫ్రై అవ్వటానికి మనం కొంచెం సాల్ట్‌నయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతుంది కదా! ఇలా టమోటా అంతా కూడా మనకి మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నయితే వేసుకుందామండి. అది కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. బిర్యానీకి మెయిన్ టేస్ట్ ఏంటంటే ఇక్కడ మసాలాలనేది బాగా ఫ్రై అయితేనే బిర్యానీ టేస్ట్ అనేది మనకి చాలా బాగొస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చి వాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్‌నయితే వేసుకుందాము. నేనిక్కడ ఒక పెద్ద సైజు క్యారెట్ ఒకటి బంగాళాదుంప కట్ చేసి వేసుకున్నాను. అలానే నేను ముందుగానే ఇది మా మా నైట్ వచ్చేసి నేను బఠానీ ఆల్రెడీ నానబెట్టి ఉంచానండి. అలానే సోయా కూడా నేను నానబెట్టి దాన్ని రెడీగా పెట్టుకున్నాను. వెజిటబుల్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న బఠానీ, అలానే సోయా కూడా వేసుకొని బాగా దానిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలనమాట. చూపిస్తున్న విధంగా. వాటిలోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా బీన్స్ అవి వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చండి. వెజిటబుల్ కదా! ఈ విధంగన్నా పిల్లలు హెల్తీగా తినటానికి బావుంటుంది. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత గరం మసాలానైతే 2 స్పూన్స్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. ధనియా పౌడర్‌ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు తక్కువగా తినేవాళ్ళు గరం మసాలాని ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ బిర్యానీకేంటంటే కాస్త స్పైసీగా ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటేనే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్ అయితే నేను 10 మినిట్స్ ముందే నానబెట్టి ఉంచాననమాట. ఇక రైస్ అంతా అవి ఫ్రై అయిపోయాయి కదండీ బాగా. రైస్‌నైతే కుక్కర్‌లో వేసేసుకుందాము. కాస్త స్లోగా మిక్స్ చేసుకుందామండి. ఎక్కువ సేపు నానబెట్టలేదు కాబట్టి ఏమీ బ్రేక్ అవ్వదు. అయినా కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. వెజిటబుల్స్, రైస్‌లో ఉన్న వాటరు కూడా మనకి డ్రై అయ్యేంత వరకు అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలనమాట. చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక ఇంకొంచెం ఫ్లేవర్ కోసం ఒక స్పూనొచ్చి నెయ్యినేస్తున్నానండి. నెయ్యి కూడా వేసేసుకొని ఒక్కసారి కలవబెట్టుకోవాలి. నేనిక్కడ రైసు 3 రైస్‌నైతే తీసుకున్నాను. 3 రైస్ కి 4 వాటర్‌నైతే వేస్తున్నానండి. ఈ వాటర్ వేసే దాన్ని బట్టే మనకి రైస్ పొడి పొడిగా మంచిగా కుక్ అయ్యి పొడిగా వస్తుంది. ఈ విధంగా వేసుకుంటే మనకి సరిపోతుందనమాట.
స్లోగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇంకా దీనికి సరిపడా సాల్ట్‌ని కూడా ఈ టైంలోనే మనం యాడ్ చేసేసుకోవాలి. సాల్టు, ఇంకా గరం మసాలా కావాలంటే మసాలాని కూడా కొంచెం యాడ్ చేయాలంటేనే యాడ్ చేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకొని సాల్ట్‌ని ఒకసారి మనం చెక్ చేసుకొని ఇక కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. అలానే కుక్కర్ పెట్టే ముందు కొంచెం కట్ చేసిన కొత్తిమీరను కూడా మనం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఈ విధంగా కొత్తిమీరను వేసేసుకొని ఒక్క విజిల్ పెడితే చాలండి. ఒక్క విజిల్ పెట్టేసి ప్రెషర్ పోకుండా మనం వదిలిపెట్టేస్తే ఆ ప్రెషర్‌కి రైస్ అనేది మనకి మంచిగా కుక్ అయిపోతుంది. అలానే ఆ స్టీమ్‌కి కూడా మసాలాలంతా రైస్‌కి పట్టి మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. చూడండి మీకు చూపిస్తున్నాను. ప్రెషర్ పోయింది. మనకి మంచిగా అయితే కుక్ అయిపోయిందండి. ఒక్కసారి మీకు మిక్స్ చేసి చూపిస్తాను. చూడండి రైస్ అనేది మనకెంత పొడి పొడిగా మంచిగా కుక్ అయ్యి ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒకసారయితే తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.